ట్యాప్ అకాడమీ బీటీఎం సంబంధించి గుడ్డా బేడా. సో దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో రివ్యూ అనేది అనాలిసిస్ అనేది చేయబోతా ఉన్నాను. డిస్క్లైమర్, సో 100% ఇక్కడ ఇలాగే జరుగుతుందని కాదు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో వీళ్ళ వెబ్సైట్ అండ్ ఆల్సో అన్నీ కూడా కన్సిడర్ చేస్తూ నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. And also, if anything I missed out about this institute, please feel free to contact and also inform me that ante so and so point మీరు రాంగ్ చెప్పారు అంటే ఓకే, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఎందుకు అంటే మనకి ఒక ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడే ముందు చాలా రీసెర్చ్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఇన్స్టిట్యూట్ గురించి అయినా మనం మాట్లాడేటప్పుడు నేను చెప్పే ఒకటి ఏంటి అంటే, బిఫోర్ అప్రోచింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ యూ మస్ట్ నో వన్ థింగ్. అసలు ట్రెండింగ్ లో కోర్సులు ఏమేమి ఉన్నాయి అనేది, మీకు సూటబుల్ అయ్యేది, ఇవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా నేను డైరెక్ట్ కోర్స్ తీసేసుకుంటా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను సెలెక్ట్ చేసుకుంటా అంటే దెర్ ఈస్ ఏ హై పాసిబిలిటీస్ వేర్ ఇన్స్టిట్యూట్ మిస్లీడ్ ఆర్ మిస్గైడ్ చేసి ఏదో వాళ్ళ దగ్గర ఉన్న కోర్స్ ని జాయిన్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, నేను ఒక ఇన్స్టిట్యూట్ 10 కోర్సులు 20 కోర్సులు 30 కోర్సులు చెప్తుంది, ఆ ఇన్స్టిట్యూట్లు అన్ని బాగుంటాయి అని నేను చెప్పలేను. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఏంటి అంటే, సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడాను దే విల్ ఫోకస్ మాక్సిమం 3 to 4 కోర్సెస్. దాంట్లో వాళ్ళు ఏ ఏరియాలో అయితే స్ట్రాంగ్ ఉన్నారో, ట్రెండింగ్ లో ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకొని జనరల్ గా ముందుకు వెళ్తా ఉంటారు. సో అండ్ సరే, ట్యాప్ అకాడమీ బీటీఎం గురించి మాట్లాడే ముందు, వీళ్ళకి దాదాపు గూగుల్ రివ్యూస్ వచ్చేసి 2117 యాజ్ ఆఫ్ నౌ. దాంట్లో ఒక 5 days ఎగో కొంతమంది దీని గురించి రివ్యూస్ అనేవి పెట్టారు. అంటే నేను ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తాను. అండ్ 8 months బ్యాక్ నీరు గుప్తా అని ఒక స్టూడెంట్, అండ్ తర్వాత అంతకు ముందు సాక్షి గుప్తా అని, సో రకరకాలుగా పెట్టారు. సో అంటే వాళ్ళు చెప్పే ఇది ఏంటి అంటే, 5% మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చాయి, 95% పీపుల్ కి ప్లేస్మెంట్, మా బ్యాచ్మెంట్స్ కి ప్లేస్మెంట్ రాలేదు, అండ్ టీచింగ్ ఓకే ఫైన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ బెటర్ టీచింగ్ గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో 100% ప్లేస్మెంట్ 100 మంది బ్యాచ్ లో జాయిన్ అయితే, ఇప్పుడు స్టూడెంట్ తరపు నుంచి కూడా ఖచ్చితంగా ఎంతైనా అంటే ఇన్స్టిట్యూట్ చెప్పడం 20 to 30% అయితే 70% స్టూడెంట్ లోనే ఉంటుంది. తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, తను ఎలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.